తెలుగులో తొలి రామాయణం కాకతీయుల పీరియడ్లోనే రాయబడింది. అదే గోన బుద్ధారెడ్డి రాసిన రంగనాథ రామాయణం. గోన బుద్ధారెడ్డిలో బుద్ధ అనే ఉంది, బౌద్ధ మతం ఉందా సార్? ఏమో, జైనం ఉంది. కాకతీయుల పీరియడ్లో జైనం ఉంది, బౌద్ధం అభిమానమేమో. అందువల్ల గోన బుద్ధారెడ్డి బుద్ధాన్ని పెట్టుకున్నాడు. గోన బుద్ధారెడ్డి రంగనాథ రామాయణం తెలుగులో తొలి రామాయణం. అది తమిళ్లో కంబ రామాయణం లాగా ఫస్ట్ తెలుగు రామాయణం ఇదే. తర్వాత చాలామంది రామాయణాలు రాశారు తెలుగులో, మనకు తెలిసిందే. ఫస్ట్ తెలుగు రామాయణ గోన బుద్ధారెడ్డి రాసిన రంగనాథ రామాయణం. ఈ గోన బుద్ధారెడ్డి ఎవరని అంటే గోన గన్నారెడ్డి వాళ్ళ ఫాదర్. ఈ గోన బుద్ధారెడ్డి ఎవరంటే గోన గన్నారెడ్డి వాళ్ళ ఫాదర్. గోన గన్నారెడ్డి ఎవరంటే రాణి రుద్రమదేవి యొక్క అంగరక్షకుడు, సేనాని. రాణి రుద్రమదేవి యొక్క అంగరక్షకుడు, సేనాని గోన గన్నారెడ్డి. గోన గన్నారెడ్డి ఫాదరే గోన బుద్ధారెడ్డి. గోన బుద్ధారెడ్డి రాసిందే రంగనాథ రామాయణం, తెలుగులో తొలి రామాయణం. అలానే తెలుగులో తొలి శతకం సర్వేశ్వర శతకం అంటున్నాను. దాన్ని కొద్దిసేపు మీరు ఆ సర్వేశ్వర శతకాన్ని పక్కన పెడితే ఇదే టైంలో కాకతీయుల పీరియడ్లోనే ఉన్నటువంటి ఈయన ఎవరు, పాల్కురికి సోమనాథుడు రాసిన వృషాధిప శతకం. వృషాధిప వాకు వట్రుసుడి వృషాధిప శతకం తెలుగులో తొలి శతకం. అంటే తెలుగులో తొలి శతకం, తెలుగులో తొలి రామాయణం కాకతీయుల కాలంలోనే రాయబడ్డాయి.